హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ఛానల్ ఎమోషనల్ కోట్స్ అండ్ డివోషనల్ నోట్స్. నేను మీ స్వప్న. వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి పూజ చేసిన తరువాత తోరగ్రంథి పూజ చేయడం ఒక విశిష్టమైన ఆచారం. ఇప్పుడు 9 ముడులతో కలిగిన తోరగ్రంథి పూజా విధానము తెలుసుకుందాము. అమ్మవారికి సమర్పించే తోరంలో 9 ముడులు వేస్తాము. ఈ 9 ముడులు కేవలం దారంతో వేసిన ముడులు కాదు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి 9 దివ్య నామాలను, ఆమె అనుగ్రహంలోని 9 రూపాలను స్మరించుకునే పవిత్ర ప్రతీకలు. మొదటి ముడి వేసే సమయంలో శ్రీ కమలాయే నమః ప్రథమ గ్రంథిం పూజయామి అంటూ అమ్మవారికి నమస్కరించాలి. కమల అంటే కమలంలో నివసించేది కాబట్టి అమ్మవారిని కమల అని పిలుస్తారు. కమలం బురదలో పుట్టినా స్వచ్ఛంగా వికసించినట్లే మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా పవిత్రంగా, ధర్మబద్ధంగా జీవించాలనే సందేశాన్ని ఈ నామం చెప్తుంది. రెండవ ముడి వేసే సమయంలో శ్రీ రమాయే నమః ద్వితీయ గ్రంథిం పూజయామి అంటూ అమ్మకి నమస్కరించాలి. రమ అంటే ఆనందాన్ని ప్రసాదించేది. భక్తుల ఇళ్లల్లో సంతోషం, శాంతి, సౌభాగ్యం నెలకొల్పే తల్లిగా శ్రీ లక్ష్మీదేవిని ఈ నామంతో స్మరిస్తారు. మూడవ ముడి వేసే సమయంలో శ్రీ లోకమాతాయే నమః అంటూ తృతీయ గ్రంథిం పూజయామి అని నమస్కరించుకోవాలి. అమ్మవారు సమస్త లోకాలకు తల్లి. తల్లి తన పిల్లలందరినీ సమానంగా చూసినట్లే లక్ష్మీదేవి కూడా సమస్త జీవులపై కరుణ చూపించే లోకమాత అని అర్థము. నాలుగవ ముడి వేసే సమయంలో విశ్వజనన్యే నమః అంటూ చతుర్థ గ్రంథిం పూజయామి అంటూ నమస్కరించుకోవాలి. విశ్వజనని అంటే విశ్వానికి జనని, సృష్టిలోని సమస్త జీవులకు తల్లిగా భావించబడే దివ్యశక్తి. ఈ నామాన్ని స్మరించడం ద్వారా విశ్వమంతా అమ్మవారి శక్తితో నిండి ఉందనే భావన కలుగుతుంది. ఐదవ ముడి వేసే సమయంలో శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః పంచమ గ్రంథిం పూజయామి అంటూ నమస్కరించుకోవాలి. సకల ఐశ్వర్యాలకు, శుభాలకు మూలమైన తల్లి ఆ మహాలక్ష్మి. ధనం మాత్రమే కాదు, ఆరోగ్యం, సౌభాగ్యం, శాంతి, సంతృప్తి వంటి నిజమైన సంపదలను కూడా ప్రసాదించమని ఈ ముడి వద్ద ప్రార్థిస్తాము. ఆరవ ముడి వేసే సమయంలో ఓం శ్రీ క్షీరాబ్ది తనయాయే నమః షష్టమ గ్రంథిం పూజయామి అంటూ నమస్కరించాలి. క్షీరాబ్ది తనయ అంటే క్షీరసాగర మథనం సమయంలో మహాలక్ష్మీదేవి అవతరించినందువల్ల ఆమెను క్షీరాబ్ది తనయ, క్షీరసాగరపు కుమార్తె అని స్తుతిస్తారు. ఏడవ ముడి వేసే సమయంలో శ్రీ విశ్వసాక్షిన్యే నమః సప్తమ గ్రంథిం పూజయామి అంటూ నమస్కరించాలి. మన కర్మలకు, మన ఆలోచనలకు సాక్షిగా నిలిచే దివ్యశక్తి అని అర్థము. మనం చేసే ప్రతి పనిని ధర్మబద్ధంగా చేయాలి, మనసును పవిత్రంగా ఉంచుకోవాలి అనే ఆధ్యాత్మిక సందేశాన్ని ఈ నామం అందిస్తుంది. ఎనిమిదవ ముడి వేసే సమయంలో ఓం శ్రీ చంద్ర సహోదరిన్యే నమః అష్టమ గ్రంథిం పూజయామి అంటూ నమస్కరించాలి. చంద్రుని సహోదరిగా స్తుతించబడే శ్రీ మహాలక్ష్మీదేవి శాంతి, సౌమ్యత, చల్లదనానికి ప్రతీక. మన కుటుంబంలో ఎల్లప్పుడూ ప్రేమ, ప్రశాంతత, పరస్పర అనురాగం ఉండాలని ఈ ముడి వద్ద కోరుకుంటాము. తొమ్మిదవ ముడి వేసే సమయంలో శ్రీ హరివల్లభాయే నమః నవమ గ్రంథిం పూజయామి అంటూ నమస్కరించాలి. శ్రీ మహావిష్ణువుకు ప్రియమైన సహధర్మచారిణి కాబట్టి అమ్మవారిని హరివల్లభ అని పిలుస్తారు. ఈ నామాన్ని స్మరిస్తూ దాంపత్య సౌఖ్యం, కుటుంబ ఐక్యత, సౌభాగ్యం, శాశ్వతమైన శ్రీహరి లక్ష్మి అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తాము. అలా ఈ 9 ముడులు మన చేతికి కట్టుకునే ఒక పవిత్రమైన తోరం మాత్రమే కాదు,
కమల నుంచి హరివల్లభ వరకు అమ్మవారి 9 దివ్యనామాలను మన హృదయంలో నిలుపుకునే భక్తి బంధం. శ్రీ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శ్రీ వరలక్ష్మీదేవి అనుగ్రహంతో ప్రతి ఇంట అష్టైశ్వర్యాలు, ఆరోగ్యం, ఆనందం, సౌభాగ్యం, సంతృప్తి నిండాలని మనసారా ప్రార్థిద్దాం. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమో నమః. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తారని కోరుకుంటూ ఇట్లు ఎమోషనల్ అండ్ డివోషనల్ ఛానల్ స్వప్న.